ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచర్లలో మంత్రి లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఏఎంసీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు కేక్ కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద కంపెనీలతో మాట్లాడి పెట్టుబడులు పెట్టే విధంగా చేసి రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచారని కాపా శ్రీనివాసరావు అన్నారు. జరుపుకున్నటువంటి మా యువ నాయకులు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి రావుచర్ల గ్రామం మహిళలందరూ కూడా పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొని మరి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఏదైతే నందమూరి తారక రామారావు గారి మనముడు, నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, నందమూరి బాలకృష్ణ గారి అల్లుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మరి ఐటీ ఉన్నత విద్యాశాఖ మంత్రి, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి 43వ పుట్టినరోజు సందర్భంగా మరి యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా సోదరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఆయన ఉన్నత చదువులు చదివి మరి తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి, మామగారు సినిమా యాక్టర్, ఎన్నో రాజభోగాలు అనుభవించాల్సినటువంటి వ్యక్తి మరి తండ్రికి బాసటగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అండగా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఈ రోజు నిరంతరం 18 గంటలు కష్టపడుతున్నటువంటి ఏకైక వ్యక్తి మరి నారా లోకేష్ గారు.